హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు మేము ఒక టెంపుల్కి అయితే వచ్చేసాము. ఆ టెంపుల్ నేమ్ వచ్చేసి సిద్ధుల గుట్ట. మరి ఈ టెంపుల్ ఎక్కడుంది అంటే హన్మకొండలో సిద్ధేశ్వర టెంపుల్ పక్కనే ఉంటుంది ఈ గుట్ట. రీసెంట్గా నేను సిద్ధేశ్వర టెంపుల్కి వెళ్ళినప్పుడు వ్లాగ్ చేశాను కదా, ఆ టెంపుల్ పక్కనే ఉంటుంది ఈ గుట్ట. మరి ఈ గుట్టకి ఈ పేరు ఎందుకు వచ్చింది అంటే పూర్వకాలంలో ఈ గుట్ట పైన సిద్ధులు తపస్సు చేసేవారంట. అలా ఈ గుట్టకి సిద్ధుల కాలభైరవుని టెంపుల్ అని పేరు వచ్చేసింది. మనం ఇలా పైకి ఎక్కుంటూ వెళ్ళాలి. కొండపైన స్వామివారి దర్శనం చేసుకోవాలి. దారి మాత్రం ఇలా ఉంది, మొత్తం రాళ్ళ మధ్యలో స్టెప్స్ ఉన్నాయి. ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వెళ్ళకండి, ఎందుకంటే అంత పైకి ఎక్కాలంటే మనకి స్టామినా కావాలి కాబట్టి ఒకసారి చూసేసుకొని ఆలోచించి వెళ్ళండి. అలాగే ఇక్కడ శివుని రూపంలో ఆ కాలభైరవుని స్వామిని పూజిస్తారు. చాలామంది భక్తులు అయితే దర్శనం చేసేసుకోవడానికి వస్తూ ఉన్నారు, వచ్చి వెళ్తున్నారు. మేము వెళ్ళినప్పుడు చాలా తక్కువ మంది అయితే ఉన్నారు. ఏదైనా దోషాలు ఉంటే తొలగిపోతాయి అనే నమ్మకంతో ఈ కాలభైరవుని టెంపుల్కి అయితే వస్తూ ఉంటారు. కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి అని చెప్పి నమ్మకంతో వస్తూ ఉంటారు. దారి మాత్రం ఇలా ఉంది. అలాగే ఈ టెంపుల్ ఇక్కడ స్వయంగా వెలిసింది అని చెప్తూ ఉంటారు. చాలా పురాతన కాలం 1500 చరిత్ర గల టెంపుల్ అని చెప్తుంటారు ఇది. నేను మా స్వామివారు అయితే పైకైతే వెళ్తున్నాము. దారి ఇలా ఉంది. ఇటు సైడ్ శివుని దర్శనం అయితే చేసుకోవాలి. శివును నంది అయితే ఉంటారు. ఫస్ట్ అయితే పైకి వెళ్ళి కాలభైరవుని స్వామి దర్శనం చేసేసుకొని కిందికి వెళ్ళాలి. మేమైతే ఆల్మోస్ట్ పైకైతే వచ్చేసాము. అలా అనుకుంటూనే పైకైతే వెళ్తున్నాము నేను మా స్వామివారు అయితే. అలాగే ఇక్కడ చాలా కుక్కలు కూడా ఉన్నాయి. ఈ ఆలయానికి అవే కాపలా కాస్తూ ఉంటాయి. దారి అయితే ఇలా ఉంది. అందుకే నేను చెప్పాను ఏజ్డ్ వాళ్ళు, పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళకండి అని చెప్పి. మనమైతే పైకైతే వచ్చేసాము. అయ్యగారు అయితే లేడు. మేము మార్నింగే వెళ్ళాం కాబట్టి ఇంకా అయ్యగారు అయితే రాలేదు. చూడండి కుక్కలు ఉన్నాయి. మేము వచ్చినప్పుడు పైకైతే ఇంకా ఎవ్వరూ రాలేదు. మేమిద్దరమే ఉన్నాము. చాలా ప్రశాంతంగా ఉంది. అదే ఈ టెంపుల్ కాలభైరవుని టెంపుల్ ఇదే. గేట్లు కూడా ఇంకా ఓపెన్ చేయలేదు, కానీ వెళ్ళాం కాబట్టి దర్శనం చేసేసుకొని అయితే వచ్చేసాము. సిద్ధి భైరవుని టెంపుల్ అని అంటారు. చూడండి ఎంత బాగుందో. అక్కడ వెదర్ కూడా చాలా బాగుంది, కానీ కొంచెం భయంగా అనిపించింది. ఎందుకంటే ఎవరు లేరు. మేము వెళ్ళినప్పుడు వెళ్ళి కాసేపు ఉండి దర్శనం చేసేసుకొని అయితే మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయితే వచ్చేసాము. నేను చెప్పాను కదా వెళ్ళే దారిలో కింద మళ్ళీ శివుడు నంది ఉంటాడని చెప్పి, అదే ఈ దారి వెళ్తున్నాము దర్శనం చేసేసుకోవడానికి. ఇక్కడ కూడా ఇంకా ఓపెన్ చేయలేదు. అయ్యగారు అయితే ఇంకా రాలేదు కాబట్టి బయట నుంచే దర్శనం చేసేసుకొని వచ్చేసాము. ఇక్కడైతే మా స్వామివారు నంది చెవులో కోరికలు అయితే చెప్తున్నాడు. ఈ టెంపుల్ మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కింద కామెంట్లో తెలపండి. అలాగే ఈ వ్లాగ్ నచ్చితే ఫాలో చేయండి.